హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో ఈరోజు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటాయండి. ఆనియన్తో ఈజీగా చేసేసుకోవచ్చండి. జస్ట్ ఒక 15 మినిట్స్లో ఆనియన్ వడ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఆనియన్స్ అండి 4-5 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలాగా మనము జస్ట్ క్రష్ చేయాలండి. కొంచెం ఇలాగా చేతిలో తీసుకొని ఇలా రబ్ చేస్తూ చేస్తే ఏంటంటే అది పొరలు పొరలుగా అనేది చక్కగా విడిపోతుందనమాట. ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి నేను బియ్యం పిండి వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి. మీరు బియ్యం పిండి వేసుకోవచ్చు, మైదా పిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే కొంచెం ఒక కప్పు, ఒక 2 కప్స్ ఏమో బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్ వచ్చేసేమో కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. నేనైతే తగినంత సాల్ట్ అని చెప్తాను. ఆ తర్వాత తగినంత కారం అండి. మీ పిల్లలు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంచెం స్పైసీ తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు దీన్నంతా మనం కలిసేలాగా, మనకు ఆనియన్లో ఉన్న వాటర్తోనే సరిపోతుందండి. లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా చూసి వేసుకోండి. ఒకేసారి వేసేసుకుంటే మళ్ళీ మనకి వడ అనేది సరిగా రాదు. చూసి కొంచెం కొంచెంగా వాటర్ ఇలా చిలకరించుకుంటూ వేసుకొని కలుపుకోండి. లైట్గా వేసుకోండి, ఎందుకంటే మనకు ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇలాగా మొత్తం మనకి చేతికి ఉండ తీసుకుంటే వచ్చేలాగా ఉండాలి. అలాగా కలిపేసుకోండి. ఇలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకున్న ఆయిల్ పెట్టేసుకుందాము. చూసారా, ఇదంతా నేను మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది స్లోగా చేసుకొని మనం చేతిలో తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవడమేనండి. ఇలాగా జస్ట్ ఫింగర్తో ఇలాగా ఒత్తేసుకోండి. మనకి చక్కగా మినపవడలు ఎలా వేసుకుంటామో అలాగే ఒత్తేసుకోండి. ఈజీగా వచ్చేస్తాయండి. ఒకవేళ మీకు రాకపోతే కొంచెం ఆయిల్ రాసుకోండి. ఒకవేళ పిండి చేతికి అంటుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకొక హ్యాండ్లోకి తీసుకొని ఇలాగా జస్ట్ చేతిపై ఇలా ప్రెస్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. నేనైతే ఒక హ్యాండ్తోనే వేసేసాను. ఇలాగా జస్ట్ ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు తీసి మనం ఆయిల్లో వేసుకోవడమే. ఇంతేనండి. ఇలాగా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకొని ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగా పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు మనకి లో నుంచి ఫ్రై అవుతుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఆనియన్తో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇందులో మనం బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీ ఇష్టం అండి. మీరు మైదా వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పిండిల్లో ఏదైనా వేసుకొని చేసుకోండి. నేనైతే కొంచెం బియ్యం పిండి వేశాను, అలాగే కార్న్‌ఫ్లోర్ కూడా వేశాను. ఇలాగా మన కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీంట్లోకి కొంచెం టమాటా కెచప్ వేసి ఇచ్చేసేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా బాబు తీసి చూపిస్తున్నాడు. ఎమ్మెమ్మీగా సూపర్గా ఉన్నాయి మమ్మీ అని ఇష్టంగా తింటున్నారండి పిల్లలు. అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.